ఎం న్యూస్ కి స్వాగతం. ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించి ఇంకా ప్రమాణ స్వీకారం చేయకుండానే పట్టణ ప్రజల సమస్యలపై మండపేట మున్సిపల్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన మండపేట టీడీపీ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు పట్టణ పారిశుద్ధ్యం, ప్రణాళిక, రెవెన్యూ, మంచినీరు, మున్సిపల్ షాపులు వంటి ప్రధాన సమస్యలపై మండపేట మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ రాము, చైర్మన్ పతివాడ నూక దుర్గారాణి, మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీవరప్రకాష్, వైస్ చైర్మన్లు పిల్లి గణేశ్వరరావు, వేగుళ్ల నారాయణబాబు వివిధ విభాగాల అధికారులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించి త్వరలోనే డ్వాక్రా భవనం, క్రిస్టియన్ భవనాలు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని కమిషనర్ రాముని ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ఆదేశించారు. మీరు 14 మంది మున్సిపల్ కమిషనర్ గారు టౌన్కి ఏం చేయాలో ఆ బాధ్యతని గత ప్రభుత్వం 14 కింద ఎడగొట్టమంది 14 మంది మున్సిపల్ కమిషనర్ నియమించారు. శానిటైజేషన్ ఎలా ఉందని చెప్తే మీరు ఎవరు మాట్లాడలేదని మీరు చూడలేదా? టౌన్ తెలుసలేదా? చెప్పండి, ఎవరో వెళ్తున్నారు రూమ్స్కి? ఒకసారి అంటే మిమ్మల్ని సూపర్వైజింగ్ కాదు, అబ్జర్వేషన్ ఎలా ఉందనేది. ఇప్పుడు మీరు మాకు ఎలా వద్దు, మాకు మా సచివాలయ బదిగా ఎడగొట్టని చెప్పి మీరు ఏమన్నా పాత కమిషనర్ కానీ కొత్త కమిషనర్ కానీ చైర్పర్సన్ గారికి కానీ రిప్రజెంటేషన్ ఏమైనా ఇచ్చారా? 14 మంది శానిటరీ ఇన్స్పెక్టర్లు ఎందుకు బాగుంది? అర్థంలో ఉన్నారు ఊరంతా. నేను అన్నాను కదా, మీరు కావాలి నాకు పాత ఎంప్లాయీస్ అడగండి. గత 10 సంవత్సరాల నుంచి లోకల్లో పనిచేస్తున్న ఎంప్లాయీస్ ఒకటి వాళ్ళు చెప్తారు. ఖచ్చితంగా మీరు అందరూ కూడా మీ యొక్క పరిధిని మీరు ఎలా మార్చుకుంటారన్నది చైర్పర్సన్ గారు, మీరు కూర్చుని కమిషనర్ గారు మీకు అంటే అఫిషియల్గా మీరు కూర్చొని మాట్లాడుకుని దాన్ని మీకు ఎలా కావాలో మార్పించుకోలేదు. మీ ఏరియాలో లేదు ఉన్నదాన్ని ఇప్పుడు కాసేపు మీరు ఈ సచివాలయం అనుకో ఇదేమవుతుందంటే కొంతేమో ఒక దాంట్లో ఉంటుంది, కొంత ఒక దాంట్లో ఉంటుంది. రెండు కూడా వచ్చి కాదు దాంట్లో తప్పించుకోవడానికి అయితే ఏదైనా చెప్పొచ్చున్నాం. తప్పించుకోవడానికి అయితే సమయం లేదంటాం. అంటే నాకు పూర్తిగా లేదు, నాకు మాకు పూర్తిగా లేదు, రెండు చూస్తే అవుతాను. అదేవిధంగా మన డ్వాక్రా భవనం 2 కోట్ల రూపాయలతో నిర్మాణం డ్వాక్రా భవనం ఈ నెలాఖరు లోపల మరి దాన్ని ఓపెనింగ్ ఏర్పాటు చేయవలసిందిగా కమిషనర్ ఆదేశిస్తున్నారు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.